ఇప్పుడు మనం వృత్తాకార కంకణంలోనే ఇంకో కొత్త దాన్ని చేస్తున్నాం. కొత్తదంటే ఇంకేం లేదు, ఇక్కడ 2 వృత్తాకార ఏకకేంద్ర వృత్తాలు ఇచ్చి అందులో చిన్న వృత్త వ్యాసార్థం మరియు బాట వెడల్పిచ్చి వృత్త కంకణ వైశాల్యం కట్టడం. చిన్న వృత్త వ్యాసార్థం ఎంత? స్మాలర్ 3.5 సెంటీమీటర్స్. అలాగే కంకణ యొక్క వెడల్పు అంటే విడ్త్ ఆఫ్ ద పాత్ లేదా విడ్త్ ఆఫ్ ద రింగ్, సర్క్యులర్ రింగ్ 1.75 సెంటీమీటర్స్. అయినా కంకణ వైశాల్యం ఎంత అంటే కంకణ వైశాల్యం డాష్ అని మనకి అడిగితే ఇక ఇక్కడ జాగ్రత్తగా చూడండి. స్మాలర్ విలువ అంటే ఇది ఎంత? 3.5 సెంటీమీటర్స్. అలాగే బాట వెడల్పు లేదా కంకణ వెడల్పు ఇగో విడ్త్ 1.75 సెంటీమీటర్స్. సో 1.75 సెంటీమీటర్స్ని మనం భిన్నంలో రాస్తే బాట వెడల్పు 1.75 సెంటీమీటర్స్ అంటే 7/4 సెంటీమీటర్స్. అయినా మనకు కంకణ వైశాల్యం కావాలి. కంకణ వైశాల్యం కావాలంటే కంపల్సరీగా దాని ఫార్ములా ఏంటి? π × r+r అంటే క్యాపిటల్ R ప్లస్ స్మాల్ r ఇంటూ క్యాపిటల్ R మైనస్ స్మాల్ r అంటే ఆఫ్ కోర్స్ క్యాపిటల్ R మైనస్ స్మాల్ r అంటే అక్కడ విలువ దాని యొక్క బాట వెడల్పు కాబట్టి అది అలాగే ఇచ్చాడు. r+r కావాలంటే క్యాపిటల్ R ఇక్కడ కనుక్కోవాలి. అంచేది క్యాపిటల్ R కనుక్కోవాలంటే క్యాపిటల్ Rకి స్మాల్ rకి గల సంబంధం ఏంటి? ఇక చూడండి, స్మాల్ r ఇది బాట వెడల్పు, స్మాల్ r ప్లస్ బాట వెడల్పు ఈజ్ ఈక్వల్ టు ఏంటవుతుంది? క్యాపిటల్ R. కాబట్టి ఆ రెండింటినీ కలిపితే 21/4 సెంటీమీటర్లు. కాబట్టి ఇక్కడ మనకి కంకణ వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? π × r+r × w అంటే π ఇంటూ అంటే 22/7 ఇంటూ క్యాపిటల్ R ప్లస్ స్మాల్ r. క్యాపిటల్ R విలువ ఎంత? 21/4 ప్లస్ స్మాల్ r విలువ ఎంత? 7/2. స్మాల్ r విలువ ఎంత? 7/2 ఇంటూ మనకి క్యాపిటల్ R మైనస్ స్మాల్ r అంటే ఏంటి? విడ్త్. విడ్త్ అంటే బాట వెడల్పు అంటే 7/4. మనం ఇది ప్రతిక్షేపించాం. ఇప్పుడు మనం చేయాల్సిన పనుల్లో ఒకటే, దీనికంటే ముందు మనం సింపుల్గా దొరికినవన్నీ కట్ చేసేస్తే 7 7 కట్ చేసి 2 2 2 11 భాగించేస్తే ఇక్కడ మనకి 11 కింద 2 మిగిలింది 11/2. లోపల మనకి ఎల్సిఎం అంటే కసాగు 4 4కి 2కి 4 1 4 21 21 2 2 2 14. ఇది మనకు వచ్చిన విలువ. ఇక్కడ నేను కడుతున్నాను, అదేంటంటే 11/2 ఇంటూ మనకి 21 + 14 ఎంత? 35/4. కాబట్టి మనకి ఎంత అయింది ఇక్కడ? 35 × 11/8 అంటే 4 రెళ్ళు. కాబట్టి 35 × 11 ఎంత అవుతుంది? 385. 385/2 4 8. 8 చేత భాగిస్తే ఎంత అవుతుంది? 8 4 32. 8 4 32. 32 పోతే ఇంకెంత మిగులుతుంది? 38 6 65. 8 8 64. 64 అంటే 1/8 అంటే మిశ్రమ భిన్నం 48 అండ్ 1/8 వైశాల్యం కాబట్టి చదరపు సెంటీమీటర్. ఇది దాని వైశాల్యం. సో కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకుంటే క్యాపిటల్ R స్మాల్ r విలువలు కనుక్కున్న తర్వాత π × r+r × r-r అంటే r-r అంటే w విలువ 7/4 వాడు డైరెక్ట్ ఇచ్చాడు. w విలువ 1.75. సో కాబట్టి డైరెక్ట్గా ప్రతిక్షేపిస్తే మనకి 11/22/7 π. అలాగే r అంటే క్యాపిటల్ R విలువ ఎంత? 21/4. స్మాల్ r విలువ ఎంత? 7/2. అలాగే w విలువ ఎంత? 7/4. ఇవన్నీ ప్రతిక్షేపించి వాటిని సూక్ష్మీకరించేటప్పటికి మనకు వచ్చిన విలువ ఎంత అంటే ఫైనల్గా 48 అండ్ 1/8 చదరపు సెంటీమీటర్లు. ఇది మన ఆన్సర్. ఇప్పుడు వృత్తాకార కంకణం పైన మరికొద్దిపాటి కష్టం పెంచి మరొక లెక్క. అదేంటంటే ఈ లెక్క చేయడం వల్ల మనకి వృత్తాకార కంకణం అంటే వృత్తాకార కంకణం మీద మరికొంచెం గ్రిప్ పెరుగుతుంది. ఏంటో చూద్దాం. ఏం లేదు, ఇక్కడ ఒక వృత్తాకారంలో ఉండే ఇనుప రేకు చుట్టూ అంచుల వెంబడి 14 సెంటీమీటర్ల వెడల్పుతో రంగు వేయుటకు చదరపు సెంటీమీటర్నకు 10 రూపాయల వంతున అయ్యే మొత్తం ఖర్చు 12,320 రూపాయలు. అయినా రంగు బార్డర్
ఏర్పరచు రంగు బోర్డర్ ఏర్పరచు అంతర్వృత్త వ్యాసార్థము మరియు బాహ్య వృత్త వ్యాసార్థము ఎంత. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే ఈ లెక్కలోని మనకు వ్యాసార్థాలు రెండు ఇవ్వలేదు, కానీ ఇక్కడ మనకేమన్నాడు, చదరపు మీటర్కి ఎంత ఖర్చు అవుతుందో ఇచ్చాడు, అలాగే మొత్తం ఖర్చు ఎంత అవుతుందో ఇచ్చాడు. దేని విషయంలో? వృత్తాకార బాట విషయంలో. అంటే మనకి ఏం లేదు. ఈ లెక్కను ముందు అర్థం చేసుకోవాలంటే ముందు దీనికి రాయాలి సొల్యూషన్. ఏంటది? వృత్తాకార ఇనుపరేకు, ఇది వృత్తాకార ఇనుపరేకు. ఈ వృత్తాకార ఇనుపరేకు పైన ఏం చేసాం, ఒక స్థిరమైన వెడల్పుతో, అంటే స్థిరమైన వెడల్పుతో ఏం చేశాను నేను, రంగు వేశాను. ఇగో ఆ స్థిరమైన వెడల్పు ఎంతట, 14 సెంటీమీటర్లు, 14 సెంటీమీటర్స్. ఇది 14 సెంటీమీటర్లు. అయితే దానికి ఈ ఏదైతే ఈ అంచుల వెంబడి ఒక రంగు వేసాను అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనకి కొన్ని సందర్భాల్లో వృత్తాకార బాట అని కానీ కంకణం అని కానీ తెలియచేయడం జరగదు. వృత్తాకార బాట అని చెప్పడు వాడు, కంకణం అని కూడా చెప్పడు వాడు. అది సందర్భాన్ని బట్టి అది కంకణం ఏర్పడిందని మనమే అర్థం చేసుకోవాలి. ఏంటి ఇక్కడ సందర్భం? ఇక్కడ మనకు క్లియర్ చెప్తున్నాడు. వృత్తాకార ఇనుపరేకు లేదా అట్ట ముక్క ఏదైనా అవ్వచ్చు, అక్కడ దాని చుట్టూ ఒక స్థిరమైన వెడల్పుతో రంగు వేసాడు బార్డర్కి. అంటే ఇలాగ రంగు వేసాడు. అంటే ఆ బార్డర్ వేసిన రంగు ఏంటి, బాట ఏర్పడిందనే కదా అర్థం. ఎందుకు? స్థిరమైన వెడల్పుతో చేస్తే ఆ రంగు యొక్క లోపలి అంచు ఒక వృత్తాన్ని సూచిస్తున్నది. రంగు యొక్క బయటి అంచేది మనకిచ్చిన వృత్తమే, అంటే మనకిచ్చిన ఆ ఇనుపరేకు. అలాగే లోపలి అంచు దేని సూచిస్తుంది? ఇలా లోపలి అంచు తీసుకుంటే ఆ లోపలి అంచు అనేది దేని సూచిస్తున్నది అంటే మనకి లోపలి వృత్తాన్ని సూచిస్తున్నది. అంటే అల్టిమేట్గా, అంటే ఫైనల్గా ఈ వృత్తాకారంలో ఉండే ఈ ఇనుపరేఖ పైన ఏర్పరిచిన, అంటే వేసిన రంగు అనేది ఒక వృత్తాకార బాటను సూచిస్తున్నది. ఆ రంగు వేయబడిన ప్రదేశం వృత్తాకార బాటను సూచిస్తుంది. అయితే ఇక్కడ అంతర్వృత్తం వ్యాసార్థం ఇవ్వలేదు, బాహ్యవృత్త వ్యాసార్థం ఇవ్వలేదు, కానీ వృత్తాకార బాట వెడల్పు అంటే కంకణం యొక్క వెడల్పు ఇచ్చాడు. కంకణం వెడల్పు అంటే దాని అర్థం ఏంటి? ఎంత వెడల్పుతో రంగు వేయబడింది అది ఇచ్చాడు. ఎంత? 14 సెంటీమీటర్లు. అయితే దీన్ని బట్టి మనకు తెలియాలంటే మనం కొంచెం అనాలిసిస్ చేసుకుని వెళ్ళిపోవాలి. ఏంటది? మనకి ఇక్కడ డబ్ల్యూ ఈక్వల్ టు ఎంత? డబ్ల్యూ అనే కదా, డబ్ల్యూ కదా, విడ్తే కదా. ఇక్కడ సొల్యూషన్ రాస్తున్నాను. ఆ సొల్యూషన్లో ఏంటంటే డబ్ల్యూ అంటే బాట వెడల్పు. బాట వెడల్పు ఎంత అవుతుంది? 14 సెంటీమీటర్లు. ఓకే, బాట వెడల్పు ఎంత? 14 సెంటీమీటర్లు. బాట వెడల్పు 14 సెంటీమీటర్లు ఇచ్చినప్పుడు మనకి ఒకవేళ క్యాపిటల్ ఆర్ విలువ అంటే పెద్ద బాహ్య వృత్త వ్యాసార్థం బాహ్య వృత్త వ్యాసార్థం ఏంటవుతుంది? క్యాపిటల్ ఆర్. మరి అప్పుడు అంతర్వృత్త వ్యాసార్థం, అంతర్వృత్త వ్యాసార్థం ఏంటవుతుంది? అంతర్వృత్త వ్యాసార్థం బాహ్యవృత్తం. చూడండి, బాహ్యవృత్త వ్యాసార్థం అంటే ఈ మొత్తం ఇలా తీసుకుంటే, బాహ్యవృత్త వ్యాసార్థం అంటే ఇగో ఇది అంతా, ఇది బాహ్యవృత్త వ్యాసార్థం. ఇదేంటిది? అంతర్వృత్త వ్యాసార్థం. కాబట్టి మనకి ఇక్కడ అంతర్వృత్త వ్యాసార్థం కావాలంటే ఏం చేస్తే సరిపోతుంది? బాహ్యవృత్త వ్యాసార్థం ఇగో ఈ మొత్తంలోంచి బాట వెడల్పు లేదా కంకణ వెడల్పుని తీసివేస్తే సరిపోతుంది. అంటే అంతర్వృత్త వ్యాసార్థం స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? క్యాపిటల్ ఆర్ మైనస్ ఎంత? బాట వెడల్పు 14. మళ్ళీ మరోసారి చెప్తున్నాను. మనకి బాట వెడల్పు 14 సెంటీమీటర్లు ఇచ్చాడు. బాహ్య వృత్త వ్యాసార్థం ఎంత? క్యాపిటల్ ఆర్ ఇచ్చాడు. అలాగే అంతర్వృత్త వ్యాసార్థం ఏంటవుతుంది? బాహ్య వృత్త వ్యాసార్థంలోంచి
కంకణ వెడల్పు 14 సెంటీమీటర్లు తీసేస్తే వచ్చేది ఏంటి? అంతర్వృత్త వ్యాసార్థం. కాబట్టి అంతర్వృత్త వ్యాసార్థం ఇది మనకిచ్చిన హింట్. అయితే ఇప్పుడు మనకి కంకణానికి రంగు వేశాడు. కంకణానికి అంటే ఏంటి? వృత్తాకార బాట రూపంలో రంగు వేశాడు. కాబట్టి కంకణ రూపంలో రంగు వేసేటప్పుడు ముందు రంగు వేయడానికి ఛార్జీలు ఎంతో కట్టాలంటే, అంటే రంగు వేయడానికి అయ్యే ఖర్చులు ఎంతో కట్టాలంటే, అసలు రంగు వేసిన ప్రదేశం ఏంటి? వృత్తాకార కంకణాన్ని సూచిస్తుంది. కాబట్టి కంకణ వైశాల్యం ఇంటూ దాని చదరపు సెంటీమీటర్కి అయ్యే ఖర్చుతో గుణిస్తే మనకు మొత్తం ఖర్చు వస్తుంది. కాబట్టి మొట్టమొదటి కంకణ వైశాల్యం ఏంటవుతుంది? పై ఇంటూ ఆర్ ప్లస్ ఆర్ ఇంటూ ఆర్ మైనస్ ఆర్ అంటే ఏంటని చెప్పాం? ఆర్ మైనస్ ఆర్ అంటే డబ్ల్యూ. కాబట్టి డబ్ల్యూ ఇక్కడ ఈ సందర్భంలో డబ్ల్యూ వాడబడుతుంది, ఇంకేం లేదు. కాబట్టి ఆర్ మైనస్ ఆర్ అంటే డబ్ల్యూ. ఇప్పుడు మనం దీన్ని జాగ్రత్తగా కనుక్కుంటే 22/7 ఇంటూ 22/7 ఇంటూ ఇక్కడ మనకి ఆర్ ప్లస్ ఆర్, క్యాపిటల్ ఆర్ మనకు తెలుసు, స్మాల్ ఆర్ విలువ ఎంత? ఆర్ మైనస్ 14 అని చెప్పాం. ఆర్ మైనస్ 14 ఇంటూ డబ్ల్యూ ఎంత? 14గా. మళ్ళీ మరొకసారి చెప్తున్నాను. ఇక్కడ బాహ్యవృత్త వ్యాసార్థం ఎంత? ఆర్. అంతర్వృత్త వ్యాసార్థం ఎంత? ఆర్ మైనస్ 14. మనకిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, మనకిచ్చిన ఈ లెక్కలో ఇచ్చిన సమాచారం ప్రకారం. సో కాబట్టి ఇది ఆర్, ఇది ఆర్ మైనస్ 14. బాట వెడల్పు ఎంత? 14. కాబట్టి మనకి కంకణ వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ ఆర్ ప్లస్ క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ ఇంటూ కంకణం యొక్క వెడల్పు డబ్ల్యూ అయినప్పుడు 22/7 ఇంటూ ఆర్ క్యాపిటల్ ఆర్, అలాగే స్మాల్ ఆర్ విలువ ఆర్ మైనస్ 14 అంటే క్యాపిటల్ ఆర్ మైనస్ 14 ఇంటూ బాట వెడల్పు 14. దీన్ని కుదిరినంత వరకు సింప్లిఫై చేసేస్తాం. ఎంతది? 7 ఎంతలు 2. కాబట్టి ఎంత అయిపోతుంది? 44 ఇంటూ 2r మైనస్ 14. ఇదిలా ఉంచుతాం. ఇప్పుడు దీన్ని కంకణ వైశాల్యం ఏంటిది? ఇది కంకణ వైశాల్యం. ఈ కంకణ వైశాల్యాన్ని చదరపు సెంటీమీటర్కి పెయింటింగ్ వేయడానికి అయ్యే ఖర్చుతో గుణిస్తే మొత్తం ఖర్చు వచ్చేస్తుంది. సో కాబట్టి పెయింటింగ్ ఖర్చు, ఓకే, అంటే కంకణ వైశాల్యం అంటే ఇక్కడ ఏంటి? పెయింటింగ్ వేయబడిన వైశాల్యం. ఇక్కడ కంకణం అని రాయకూడదండి, ఎందుకంటే కంకణం అంటే ఇక్కడ పెయింటింగ్ అని అర్థం. పెయింట్ చేయబడిన తల వైశాల్యం. ఇప్పుడు పెయింటింగ్కి అయ్యే ఖర్చు, పెయింటింగ్కి అయ్యే మొత్తం, పెయింటింగ్కు అయ్యే మొత్తం ఖర్చు. పెయింటింగ్కి అయ్యే మొత్తం ఖర్చు ఎంత అవుతుంది? దాని వైశాల్యం 44 ఇంటూ 2r మైనస్ 14 ఇంటూ దానికి చదరపు సెంటీమీటర్కి అయ్యే ఖర్చు ఎంత ఇచ్చాడు? 10 రూపాయలు. ఇది మనకి దానికి అయ్యే ఖర్చు. అయితే వాస్తవానికి ఇక్కడ మనకి మొత్తం ఖర్చు ఎంత అవుతుంది? మనకి వాడు ఇచ్చేశాడు ఎంత? 12,320 రూపాయలు. కాబట్టి ఇక్కడ 440 రూపాయలు, 44 ఇంటూ 10 440 రూపాయలు ఇంటూ 2r మైనస్ 14 ఈక్వల్ టు 12,320 రూపాయలు. మనం 2r మైనస్ 14 ఈక్వల్ టు ఇటు పోతే భాగిస్తుంది కాబట్టి ఓకే 12,320 రూపాయలు బై 440 రూపాయలు వేస్తే మనకి 22 22 5 110 ఇంకా 13 132 22 6 28 పోతుంది కాబట్టి మొత్తం 28. అంటే 2r ఈక్వల్ టు 28కి ప్లస్ 14 చేస్తే ఎంత వస్తుంది? 42. r ఈక్వల్ టు ఎంత వస్తుంది? 42/2 అంటే ఎంత వస్తుంది? 21 సెంటీమీటర్లు. ఈ r అనేది ఏంటి చెప్పండి? పెద్ద వృత్తం యొక్క వ్యాసార్థం, క్యాపిటల్ ఆర్. అలాగే అంతర్వృత్తం అంటే మనకి కాబట్టి మనకి బాహ్య వృత్త వ్యాసార్థం వచ్చిందిగా. సో కాబట్టి బాహ్య వృత్త వ్యాసార్థం, బాహ్య వృత్త వ్యాసార్థం ఈక్వల్ ఎంత? క్యాపిటల్ ఆర్. దాని విలువ ఎంత వచ్చింది? 21 సెంటీమీటర్స్. అలాగే అంతర్వృత్త
వ్యాసార్థం. అంతర్వృత్త వ్యాసార్థం ఈక్వల్ టు ఏమొస్తుంది? స్మాల్ ఆర్. స్మాల్ ఆర్ కావాలంటే ఏంటి కావాలి అంటే స్మాల్ ఆర్ అని మనం అనాల్సిన అవసరం లేదు. క్యాపిటల్ ఆర్ విలువది అంటే అంతర్వృత్త వ్యాసార్థం దాని నుంచి 14 తగ్గిస్తే అంటే r మైనస్ 14 అంటే ఎంత? 21 మైనస్ 14 అంటే ఎంత? 7 సెంటీమీటర్స్. 21 మైనస్ 14 అంటే దీని విలువ ఎంత వస్తుంది? 21 మైనస్ 14 అంటే ఎంత? 7 సెంటీమీటర్లు. ఇది మనకు వచ్చే క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ విలువలు. సో ఇలాంటి సందర్భాలు కూడా మనకు ఉంటాయి. ఇప్పుడు మనం రాంబస్ గురించి తెలుసుకుందాం. రాంబస్ దీని తెలుగు పేరు సమచతుర్భుజం. సమచతుర్భుజం. సమచతుర్భుజం అంటే ఏంటి? సమచతుర్భుజం అంటే మరేం లేదు, నేను ముందే చెప్పాను. కర్ణాలు సమానంగా ఉండవు. కర్ణాలు అసమానం మరియు పరస్పరం లంబ సమద్విఖండనం చేసుకుంటాయి. కర్ణాలు అసమానం మరియు పరస్పరం లంబ సమద్విఖండనం చేసుకునే చతుర్భుజ రకాన్ని సమాంతర చతుర్భుజ రకాన్ని, చతుర్భుజం అంటే ఉట్టి చతుర్భుజం కాదు, సమాంతర చతుర్భుజ రకాన్ని రాంబస్ అని అంటాం. ఇప్పుడు రాంబస్లోని అన్ని భుజాలు ఎలా ఉంటాయంటే సమానంగా ఉంటాయి. అంటే అన్ని భుజాలు సమానం. అలాగే కర్ణాలు సమానంగా ఉండవు కానీ సమద్విఖండనం మాత్రం చేసుకుంటాయి. అంటే అర్థం ఏంటి? కర్ణం సమానంగా ఉంటే ఈ కర్ణాల యొక్క అర్ధభాగాలు రెండు సమానంగా ఉంటాయి. అంటే ఈ రెండు సమానం, అలాగే ఈ రెండు సమానం. ఇది రాంబస్ యొక్క ధర్మాలు. భుజాలు సమానం, ఎదుటి కోణాలు సమానం, అలాగే అంటే ఈ రెండు కోణాలు సమానంగా ఉంటాయి, అలాగే ఈ రెండు కోణాలు సమానంగా ఉంటాయి, అలాగే భుజాలన్నీ సమానంగా ఉంటాయి. కర్ణాలు సమానంగా ఉండవు కానీ కర్ణాలు లంబంగా ఉంటాయి. ఇంకా కర్ణాలు సమద్విఖండనం చేసుకుంటాయి. సమద్విఖండనం చేసుకోవడం అంటే ఇంకేం కాదు, కర్ణాలు రెండు సమభాగాలుగా విడిపోతాయి. ఇది దీని యొక్క ముఖ్య లక్షణాలు. ఇది అయిపోయిన తర్వాత రాంబస్ యొక్క వైశాల్యం. రాంబస్ యొక్క కర్ణాలు D1 D2 అయితే D1 ఇది D1 అయితే రెండవ కర్ణం D2 అయితే దాని వైశాల్యం ఏంటి? ఇప్పుడు మనం కొంచెం ఆ ఫార్ములాను రప్పించడంలో కొంచెం దాని మీద వర్క్ చేయాలి. అంటే దాని యొక్క ధర్మాన్ని అర్థం చేసుకోవాలి. అదేంటి అంటే మనకి రాంబస్లోని కర్ణాలు రెండు సమద్విఖండనం చేసుకుంటాయి. ఆ విషయం మనం తెలుసుకోవాలి. అదేంటంటే రాంబస్లో కర్ణాలు రెండు ఎలా ఉంటాయి? సమద్విఖండనం చేసుకుంటాయి. ఇప్పుడు మనం రాంబస్ కర్ణాలు సమద్విఖండనం చేసుకుంటాయని తెలుసుకున్నాం కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఈ కర్ణం D1 అనుకుంటే ఈ కర్ణంలో సమద్విఖండనం చేసుకోగా వచ్చిన భాగం ఏమవుతుంది? D1/2. అలాగే ఇది ఎంత అవుతుంది? D1/2. అంటే రెండు కర్ణాలు సమద్విఖండనం చేసుకోవడం కారణంగా ఇది. అలాగే ఈ కర్ణం D2 అనుకుంటే ఈ మొత్తం కర్ణం D2 అనుకుంటే ఇది ఎంత అవుతుంది? D2/2. అంటే ఇప్పుడు మొత్తం మీద ఇది కర్ణాలు లంబంగా ఉంటే సమద్విఖండనం చేసుకుంటాయని సీక్రెట్ మనకు తెలుసు కాబట్టి ఈ ధర్మం ఆధారంగా చేసుకుని రాంబస్ ఎన్ని లంబకోణ త్రిభుజాలుగా విడిపోతుంది? 4. 4 లంబకోణ త్రిభుజాలుగా విడిపోతుంది. కాబట్టి అందులో అంటే ఇప్పుడు మనం ఈ 4 లంబకోణ త్రిభుజాల వైశాల్యాల మొత్తం రాంబస్ వైశాల్యం అనొచ్చు కదా. కాబట్టి రాంబస్ యొక్క వైశాల్యం = ఈ 4 లంబకోణ త్రిభుజాల వైశాల్యాలు అని అనుకోవచ్చు. 4 ఎలాంటి త్రిభుజాలు అంటే సర్వసమాన త్రిభుజాలు. అంటే అన్ని సమాన వైశాల్యాలను కలిగి ఉంటాయి అలాంటి త్రిభుజాలు అవి. కాబట్టి ఒక త్రిభుజాల వైశాల్యాన్ని కనుగొని దాన్ని 4 రెట్లు చేస్తే రాంబస్కు సమానం. కాబట్టి ఒక త్రిభుజాన్ని సెపరేట్ చేస్తున్నాను. ఇలాగా సెపరేట్ చేస్తే ఇగో చూడండి, ఇది D1/2,
అలాగే ఇది d2/2. ఇవి దాని యొక్క లంబభుజాలు. అంటే ఈ లంబకోణ త్రిభుజం, ఎందుకంటే ఇక్కడ లంబకోణం ఉంది కాబట్టి. లంబకోణ త్రిభుజానికి మనం పైథాగరస్ సిద్ధాంతాన్ని వర్తింపచేయచ్చు కాబట్టి కర్ణం ఈజ్ ఈక్వల్ టు ఏంటవుతుంది, స్క్వేర్ రూట్ ఈ రెండు లంబభుజాల వర్గాల మొత్తం, అంటే d1/2 హోల్ స్క్వేర్ ప్లస్ d2/2 హోల్ స్క్వేర్. అంటే ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ d1/4 అలాగే d2/4. 1/4ని బయటికి తీసేయగా అది ఏమైపోతుందంటే 1/2 అవుతుంది. కాబట్టి రూట్ ఓకే d1² ప్లస్ d2². అంటే ఇక్కడ ఈ లంబకోణ త్రిభుజ కర్ణం రాంబస్ యొక్క భుజాన్ని సూచిస్తుంది. కాబట్టి రాంబస్లో ఒక భుజము యొక్క కొలత ఎంత అవుతుంది అంటే 1/2 రూట్ d1² ప్లస్ d2². ఇది దాని యొక్క భుజం కొలత. అలాంటప్పుడు అలాగే దాని యొక్క వైశాల్యం కావాలనుకోండి, మనం ఇక్కడ వైశాల్యం కట్టాలనుకుంటున్నాం కాబట్టి ఒక లంబకోణ త్రిభుజ వైశాల్యం చేసి 4 లంబకోణ త్రిభుజాలు సమాన వైశాల్యాలు కలిగి ఉంటాయి కాబట్టి ఇంటూ 4 అంటే 4 రెట్లు చేసినట్లయితే మొత్తం రాంబస్ యొక్క వైశాల్యం వస్తుంది. అయితే ఇక్కడ త్రిభుజ వైశాల్యం ఎంత, త్రిభుజ వైశాల్యం ఎంత అవుతుంది, భూమి ఎత్తు ఉన్నాయి లంబకోణ త్రిభుజం కాబట్టి 1/2 ఇంటూ భూమి విలువ ఎంత d2/2, ఎత్తు విలువ ఎంత d1/2 కాబట్టి 1/2 భూమి ఇంటూ ఎత్తు. ఇది మొత్తం ఎంత అయింది d1 ఇంటూ d2/2 ఇంటూ 2 ఇంటూ 2 8. ఇదేంటి ఒక త్రిభుజ వైశాల్యం, ఇదేంటి ఒక త్రిభుజ వైశాల్యం. కాబట్టి ఇలాంటివి ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి, 4 త్రిభుజాలు ఉన్నాయి. కాబట్టి రాంబస్ వైశాల్యం ఇస్ ఈక్వల్ టు, అంటే రాంబస్ అంటే సమచతుర్భుజ వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ త్రిభుజ వైశాల్యం. ఎందుకంటే 4 ఒకేలాంటి త్రిభుజాలు కాబట్టి ఒక వైశాల్యం కట్టి ఇంటూ 4 చేయొచ్చు. కాబట్టి 4 ఇంటూ d1 d2/8, 4 ఒకట్లు 4 రెళ్ళు. కాబట్టి ఇక్కడ వచ్చింది ఏంటి 1/2 అంటే 1/2 d1 d2. కాబట్టి దీని నుంచి లిస్ట్ అవుట్ చేస్తున్నాను. అదేంటంటే రాంబస్ లేదా సమచతుర్భుజ వైశాల్యం ఇజ్ ఈక్వల్ టు ఎంత 1/2 d1 d2. ఇది మనకి సమచతుర్భుజ వైశాల్యం. దాని తర్వాత చుట్టుకొలత కావాలనుకుంటున్నాం. చుట్టుకొలత కట్టాలనుకుంటే ఏమవుతుంది చూడండి. చుట్టుకొలత కట్టాలంటే ఒకటి, మనం ఇక్కడ చుట్టుకొలత కావాలనుకున్నప్పుడు ఒకవేళ భుజం కొలత ఇచ్చాడు అనుకోండి, రాంబస్ లేదా సమచతుర్భుజంలో అన్ని భుజాలు సమానం కాబట్టి ఒక భుజం యొక్క 4 రెట్లు చుట్టుకొలత సమానం అయిపోతుంది. కానీ ఇక్కడ అన్ని భుజాలు సమానమైనప్పటికీ భుజాల కొలతలు ఇచ్చాడా, కర్ణాల కొలతలు ఇచ్చాడా? కర్ణాల కొలతలు ఇచ్చాడు, భుజాలు ఇవ్వలేదు. మరి అలాంటి సందర్భంలో చుట్టుకొలత ఏమవుతుంది అంటే కర్ణాలు d1 d2 అయినప్పుడు ఒక్కొక్క భుజం కొలత ఎంత ఉంది, ఒక్కొక్క భుజం కొలత 1/2 రూట్ d1² ప్లస్ d2². అన్ని భుజాలు సమానం కాబట్టి దాని చుట్టుకొలత ఎంత అవుతుంది ఇంటూ 4. కాబట్టి చుట్టుకొలత ఈక్వల్ టు 4 ఇంటూ ఈ చుట్టుకొలత ఈక్వల్ టు ఎంత అవుతుంది 4 ఇంటూ 1/2 రూట్ d1² ప్లస్ d2². 2 రెళ్ళు కొట్టేస్తే ఎంత వస్తుంది 2 రూట్ d1² ప్లస్ d2². కాబట్టి మనకి రాంబస్ యొక్క చుట్టుకొలత ఈక్వల్ టు ఎంత 2 రూట్ d1² ప్లస్ d2². ఇది చుట్టుకొలత. ఇవి దానికి సంబంధించిన ఫార్ములాస్. కాబట్టి రాంబస్ యొక్క వైశాల్యం అనేది వాటి భుజాలపైన ఆధారపడుతుందా లేదా కర్ణాలపైన ఆధారపడుతుందా అంటే ఎవరిపైన ఆధారపడుతుంది, కర్ణాలపైన ఆధారపడుతుంది. కాబట్టి రాంబస్ కర్ణాలు d1 d2 అయినప్పుడు దాని వైశాల్యం ఎంత 1/2 d1 d2 అంటే d1 d2/2. అలాగే దాని యొక్క ఒక్కొక్క భుజం కొలత d1 d2 కనుక కర్ణాలు ఇచ్చి దాని భుజం అడితే 1/2 రూట్ d1² ప్లస్ d2². అలాగే దాని యొక్క కర్ణాలు ఇచ్చి చుట్టుకొలత అడితే 2 ఇంటూ స్క్వేర్ రూట్ d1² ప్లస్ d2². ఇవి రాంబస్కి సంబంధించిన ఫార్ములాస్. మనం ఇంతవరకు రాంబస్కి సంబంధించిన వైశాల్య సూత్రాలు, చుట్టుకొలత సూత్రాలు వాటన్నిటిని చూసాం.
ఇప్పుడు వాటి మీద ప్రాథమిక స్థాయిలో ఉండే కొన్ని ప్రాబ్లమ్స్. ఏంటి ఆ ప్రాబ్లమ్స్ అంటే, మొట్టమొదటి ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ నేను ఉంచాను. ఈ ఉదాహరణలు 2 ఏంటంటే, రాంబస్ సంబంధించిన వైశాల్యాన్ని, చుట్టుకొలతని, వాటికి సంబంధించిన ఫార్ములాని అంటే వాటికి సంబంధించిన సూత్రాలని ఎన్ని రకాలుగా వాడగలమో తెలియజేయడానికి ఇవి ఇచ్చాను అంతే. కాబట్టి మొట్టమొదటి ఏంటి, D1 D2 అంటే ఏంటి, ఒక రాంబస్ యొక్క కర్ణాల కొలతలు 6 సెంటీమీటర్స్ 8 సెంటీమీటర్స్ ఇస్తే దాని యొక్క ఏంటేంటి కట్టమన్నాం, వైశాల్యం, ఇంకోటి ఏంటి భుజము, ఇంకోటి ఏంటి చుట్టుకొలత, ఇవన్నీ కట్టమన్నప్పుడు ఒకటే ఏంటది, మనం ఫస్ట్ దీని సొల్యూషన్ ఏంటి, ఇలా చూడండి. ఇప్పుడు దీని వైశాల్యం కావాలి. మొదటి క్వశ్చన్, వైశాల్యం కావాలంటే మనకి సూత్రం ఏంటి, హాఫ్ ఇంటూ కర్ణం 1 ఇంటూ కర్ణం 2 అంటే D1 ఇంటూ D2, 1/2 ఇంటూ D1 ఎంత 6, D2 ఎంత 8, 6 ఇంటూ 8 ఇంటూ బై 2, 2 ఎంతలు వస్తుంది, 2 3 అంటే ఎంత 24. ఇది చదరపు సెంటీమీటర్లు. కాబట్టి వైశాల్యం ఎంత వచ్చింది, 24 చదరపు సెంటీమీటర్లు వచ్చింది. అలాగే దాని యొక్క భుజము కొలత ఎంత అవుతుందని చెప్పాము, మీకు ఇదివరకే చెప్పాను, ఇప్పుడు జస్ట్ ముందే చెప్పాను ఫార్ములాలో, హాఫ్ ఇంటూ స్క్వేర్ రూట్ D1 స్క్వేర్ ప్లస్ D2 స్క్వేర్, హాఫ్ ఇంటూ స్క్వేర్ రూట్ D1 స్క్వేర్ ప్లస్ D2 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది, 1/2 ఇంటూ రూట్ ఎంత అవుతుంది చెప్పండి, 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది, ఇక్కడ హాఫ్ ఇంటూ 6 స్క్వేర్ అంటే ఎంత 36, 8 స్క్వేర్ అంటే ఎంత 64. ఈ రెండింటి విలువ మొత్తం కలిపేసి వేసేయచ్చుగా, 64 36 కలిపితే ఎంత 100 అంటే ఎంత అవుతుంది, 1/2 రూట్ 100 అంటే ఇంటూ 10 కాబట్టి ఎంత 5. కాబట్టి దానికి ఒక భుజం కొలత ఎంత అయింది, 5 సెంటీమీటర్లు. అలాగే మనం ఎలాగా ఒక భుజం కట్టాం కాబట్టి దాన్ని ఇంటూ 4 చేసేస్తే దాని యొక్క చుట్టుకొలత అయిపోతుంది. అయితే జనరల్గా చుట్టుకొలత కావాలంటే 2 ఇంటూ రూట్ D1 స్క్వేర్ ప్లస్ D2 స్క్వేర్ కడతాం. అయితే ఆల్రెడీ హాఫ్ రూట్ D1 స్క్వేర్ ప్లస్ D2 స్క్వేర్ కట్టేస్తాం కాబట్టి దాని భుజం అంటూ వచ్చేసింది. కాబట్టి దాని యొక్క చుట్టుకొలత ఈక్వల్ టు చుట్టుకొలత ఏమవుతుంది, ఇప్పుడు మనకు ఒక భుజం కొలత ఉంది, రాంబస్ యొక్క అన్ని భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి 4 ఇంటూ భుజం, మనకి ఇక్కడ హాఫ్ రూట్ D1 స్క్వేర్ ప్లస్ D2 స్క్వేర్ కట్టాం కాబట్టి ఇంకా 2 రూట్ D1 స్క్వేర్ ప్లస్ D2 స్క్వేర్ కట్టాల్సిన అవసరం లేదు. భుజం వచ్చింది కాబట్టి భుజం విలువ ఎంత 5 అంటే ఎంత 4 ఇంటూ 5 అంటే ఎంత అయింది 20 సెంటీమీటర్లు. మరొకసారి వివరిస్తున్నాను. D1 D2లు D1 ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్, D2 ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్ అంటే 2 కర్ణాల కొలతలు 6 8 సెంటీమీటర్లు వరుసగా ఇచ్చినప్పుడు దాని యొక్క వైశాల్యం కట్టాలంటే హాఫ్ D1 D2 అంటే ఏంటి, హాఫ్ ఇంటూ 6 ఇంటూ 8 సింప్లిఫై చేస్తే వచ్చింది 24 చదరపు సెంటీమీటర్లు. అలాగే ఒక భుజం కొలత ఎంత అవుతుందని చెప్పాము ఇందాక, 1/2 ఇంటూ స్క్వేర్ రూట్ D1 స్క్వేర్ ప్లస్ D2 స్క్వేర్ కాబట్టి దాని యొక్క విలువను ప్రతిక్షేపించగా వచ్చింది 5 సెంటీమీటర్లు. అయితే వాస్తవానికి నేను చెప్పింది ఏంటంటే 2 రూట్ D1 స్క్వేర్ ప్లస్ D2 స్క్వేర్ అనేది దాని కర్ణం, ఎప్పుడు కర్ణాల కొలతలు ఇచ్చినప్పుడు. ఎలాగా ఇక్కడ భుజం ఇచ్చేసాను కాబట్టి నేనేం చెప్పాను, భుజం ఒకటి అన్ని సమానం కాబట్టి ఒక భుజం విలువ వచ్చింది కాబట్టి 5 సెంటీమీటర్లు ఇంటూ 4 అంటే దాని 4 రెట్లు దాని యొక్క చుట్టుకొలత కాబట్టి 4 ఇంటూ 5 అంటే ఎంత 20 సెంటీమీటర్లు దాని యొక్క చుట్టుకొలత. ఇది ఒకటో సందర్భం. ఇలాంటి సందర్భాల్లో ఫార్ములా వాడచ్చు. అంటే దాని అర్థం ఏంటి, రాంబస్లో మనకి డైరెక్ట్గా కొలతలు ఇచ్చేసి కట్టడం, డైరెక్ట్గా కొలతలు ఇచ్చే కట్టాలని రూల్ కూడా లేదు అక్కడ, ఇంకోలా కూడా కట్టే అవకాశాలు ఉంటాయి. ఎలా కట్టచ్చు, ఇగో ఇక్కడ రెండో సందర్భం ఏంటంటే ఇక్కడ మనకి ఒక కర్ణం ఇచ్చాం, ఒక భుజం ఇచ్చాం, ఇక ఇలాగా ఈ మాదిరిగా ఒక కర్ణం ఒక భుజం ఇచ్చినప్పుడు ఇగో 2 కర్ణాలు, ఈ 2 కర్ణాలలో ఒక కర్ణం ఇచ్చాం, ఒక కర్ణం ఎంత D1 8 సెంటీమీటర్లు, అలాగే ఒక భుజం ఇచ్చాం 5 సెంటీమీటర్లు. అప్పుడు ఏం చేయాలి, అప్పుడు దాని వైశాల్యం చుట్టుకొలత కావాలి. ఇలాంటి సందర్భాల్లో కొంచెం ఓపిక్గా రియాక్ట్ అవ్వాలి. ఎందుకంటే మనకి అంటే ఫార్ములా బట్టి వెళ్తే మంచిదే, లేదా మీకు కొంచెం ఓపిక ఉండి విశదీకరించగలిగితే మంచిది. ఎందుకంటే మనం విశ్లేషణాత్మకంగా వెళ్ళడం వల్ల మనం బెనిఫిట్ అవుతాం తప్ప ఓన్లీ ఫార్ములాస్ పట్టుకుంటే బెనిఫిట్ అవ్వం. కాబట్టి మీకు ముందుగానే చెప్పాను ఏంటది, రాంబస్లో కర్ణాలు ఏమవుతాయని చెప్పాము. ఇక్కడ నేను బొమ్మ వేస్తున్నాను, అది ఒకసారి మనం విశ్లేషిద్దాం. ఇగో రాంబస్లో కర్ణాలు అనేవి
లంబ సమద్విఖండనం చేసుకుంటాయి అని మనం చెప్పాం. ఆల్రెడీ వాడు భుజం 5 సెంటీమీటర్లు ఇచ్చాడు, అలాగే కర్ణం ఒకటి 8 సెంటీమీటర్లు ఇచ్చాడు. 8 అంటే ఎంత అవుతుంది? అది లంబ సమద్విఖండనం చేసుకునే కారణంగా 4, 4. అలాగే రెండవ కర్ణం విలువ తెలియదు కాబట్టి ఎంత అవుతుంది? ఎక్స్ ఎక్స్ అనుకుంటే పర్వాలేదు. కాబట్టి ఇక్కడ 4 లంబకోణ త్రిభుజాల్లో ఒక లంబకోణ త్రిభుజాన్ని వేరుపరిచి చూస్తే మనకి ఇక్కడ ఎంత అవుతున్నది? ఇలా వచ్చింది. ఇది ఎంత? ఎక్స్. ఇదెంత? 4. ఇదేంటి? లంబకోణం. లంబకోణంలో లంబభుజాలు ఇచ్చాడు, భూమి ఎత్తు. అలాంటప్పుడు కర్ణ విలువ ఎంత ఇచ్చాడు? 5 ఇచ్చాడు. అప్పుడు ఈ తెలియని ఎక్స్ విలువ కట్టగలమా లేదా? పైథాగరస్ సిద్ధాంతాన్ని అనుసరించి ఇదేమవుతుంది? √ భుజము స్క్వేర్, కర్ణము స్క్వేర్ మైనస్ భుజము స్క్వేర్ అంటే ఎంత? 25. 5 స్క్వేర్ అంటే 25, 4 స్క్వేర్ అంటే 16. 25లో 16 తీస్తే ఎంత? 9. స్క్వేర్ రూట్ 9 ఎంత అవుతుంది? 3. కాబట్టి ఇక్కడ ఎక్స్ యొక్క విలువ ఎంత వచ్చింది? 3 వచ్చింది. మనకి రెండో కర్ణం కొలత ఎంత అవుతుంది అయితే? 2x. ఎందుకు? ఇక్కడ ఒక ఎక్స్, ఇది సమద్విఖండనం కాబట్టి అరభాగం ఎంత వచ్చింది? కర్ణంలో అరభాగం ఎక్స్, అది 3 వచ్చింది. రెండవ అరభాగం ఇంకో 3 కాబట్టి 2 అరలు కలిపితే 3 × 2. కాబట్టి మనకి D1 కొలత వాడు ఎంత ఇచ్చాడు? 8 సెంటీమీటర్లు ఇచ్చాడు. D1 కొలత ఎంత ఇచ్చాడు? వాడే 8 సెంటీమీటర్లు ఇచ్చాడు. అలాగే D2 కొలత మనం కనుక్కున్నాం. D2 కొలత మనకి ఎంత వచ్చింది? అరకర్ణం 3 సెంటీమీటర్లు అంటే దాని డబల్ అంటే ఎంత? 2 × 3 6 సెంటీమీటర్లు. 6 సెంటీమీటర్లు వచ్చింది. కాబట్టి D1 D2 కొలతలు వచ్చిన తర్వాత మొదటి ప్రశ్న. ఇప్పుడు మొదటి ప్రశ్న ఏంటి? వైశాల్యం. వైశాల్యం ఏంటవుతుంది? 1/2 × D1 D2 అంటే అర్థం ఏంటి? 1/2. D1 ఎంత? 8, ఇది 6 అంటే 2 ఎంతలు? 2 4. కాబట్టి 6 4 ఎంత అవుతుంది? 24 చదరపు సెంటీమీటర్లు. అలాగే రెండో ప్రశ్న ఏంటి? చుట్టుకొలత. ఆల్రెడీ ఇక్కడ కూడా D1 స్క్వేర్ D2 స్క్వేర్ వేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒక భుజం 5 సెంటీమీటర్లు వచ్చిందంటే మిగిలిన భుజాల కొలతలు కూడా 5 సెంటీమీటర్లే ఉంటాయి కాబట్టి మనం డైరెక్ట్ కట్టేసుకోవచ్చు. ఏంటది? చుట్టుకొలత = 4 × భుజం అంటే ఎంత? 4 × 5 అంటే ఎంత? 20 సెంటీమీటర్లు. ఇది మనకి 2 విధాలుగా ఇచ్చే విధానం. అంటే మొదటి సందర్భంలో ఏమిచ్చాం? 2 కర్ణాలు ఇచ్చేసి డైరెక్ట్ కట్టమన్నాం. రెండో సందర్భంలో ఏమిచ్చాం? ఒక భుజం కొలత ఇంకొక కర్ణం, ఒక భుజం కొలత ఇంకొక కర్ణం కొలత ఇచ్చాం. అయితే మన వైశాల్యాలు కట్టడానికి కావాల్సింది ఏంటంటే కర్ణాలే కావాలి, భుజాలు కాదు. కాబట్టి రెండవ కర్ణం కొలత కట్టి మరీ మనం ఇక్కడ వైశాల్యాన్ని కట్టాల్సిన అవసరం వచ్చింది. అలాగే చుట్టుకొలత అనేది దాని యొక్క భుజంకి 4 రెట్లు. ఇది మనకి ఇలాగిచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మనం రాంబస్లో మరొక చిన్న ప్రాబ్లం చూద్దాం. అంటే ఇది ఒక కొత్త సమస్య అనమాట. ఇంతవరకు మనం కేవలం విలువలు మాత్రం ఇచ్చి కట్టడం నేర్పించాం. ఇప్పుడు మరి కొంచెం ముందుకెళ్ళాం. ఇదంతా ఎవరంటే కొత్త వాళ్ళకి చేయడానికి ఎంకరేజ్మెంట్ లాగా ఉండే ప్రాబ్లమ్స్ ఇవి. కాబట్టి సమచతుర్భుజం యొక్క ఒక కర్ణం కొలత 6 సెంటీమీటర్లు మరియు వైశాల్యం 36 చదరపు సెంటీమీటర్లు అయిన దాని చుట్టుకొలత ఎంత అంటే దాని అర్థం చుట్టుకొలత కావాలి. సరే, చుట్టుకొలత కావాలంటే 2 కర్ణాలు ఉండాలా లేదా? 2 కర్ణాలు ఉండాలి. కాబట్టి మనకి ఒక కర్ణం ఇచ్చాడు కాబట్టి దాని వైశాల్యం ఇచ్చాడు కాబట్టి రెండో కర్ణాన్ని ముందు కట్టాలి. కాబట్టి ముందు సమచతుర్భుజం యొక్క చుట్టుకొలత చూడండి. సొల్యూషన్ ఏంటంటే మొదటిగా దాన్ని ఏమిచ్చాడు? వైశాల్యం ఇచ్చాడు. మరి ఇంకేమిచ్చాడు? ఒక కర్ణం కొలత ఇచ్చాడు. అంటే D1 = ఎంత? 6 సెంటీమీటర్స్. రెండో కర్ణం కొలత ఏమైనా ఇచ్చాడా? ఇవ్వలేదు, x సెంటీమీటర్స్. కాబట్టి దాని యొక్క వైశాల్యం ఎంత అవుతుంది? 1/2 D1 D2 అంటే ఎంత అవుతుంది? 1/2 × 6 × x. కాబట్టి ఎంత? 3x చదరపు సెంటీమీటర్లు. ఓకే, 3x చదరపు సెంటీమీటర్లు దాని యొక్క వైశాల్యం. మరి వైశాల్యం వాడు మనకి ఎంత ఇచ్చాడు? 36 చదరపు సెంటీమీటర్లు. అంటే మనం కట్టిన 3x అనేది 36కి సమానం. అప్పుడు x విలువ ఎంత అవుతుంది? 3 ఇటు పక్క గుణిస్తుంది కాబట్టి 36ని భాగిస్తుంది /3 అంటే ఎంత? 12. అంటే x = 12. కాబట్టి
ఎక్స్ అంటే ఏంటి, రెండో కర్ణం 12 సెంటీమీటర్లు. కాబట్టి ఇక్కడ మన దగ్గర ఏ విలువలు ఇప్పుడు వచ్చాయో మనం ఒకసారి పక్కన రాస్తున్నాను. D1 విలువ మనకు వాడిచ్చాడు 6 సెంటీమీటర్స్. అలాగే D2 విలువ మనకొచ్చింది, అది D2 విలువ ఎంత వచ్చింది, 12 సెంటీమీటర్స్. అయినా దాని యొక్క చుట్టుకొలత కావాలి మనకి. ఇదివరకే చెప్పాను నేను, చుట్టుకొలతకి ఫార్ములా ఏంటి, చుట్టుకొలత ఈక్వల్ టు మనం దీని భుజాన్ని ఫిగర్ ద్వారా అనాలిసిస్ చేసి విశ్లేషణ చేసి కట్టొచ్చు. కానీ ఎక్కువ నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు దానిలో ఇబ్బంది పడతారు కాబట్టి మనం ఇక్కడ చుట్టుకొలతను డైరెక్ట్గా ఫార్ములా ఉపయోగించి కట్టేద్దాం. ఎందుకంటే కర్ణాలు D1 D2 ఇచ్చేటప్పుడు చుట్టుకొలత విలువ ఎంత అవుతుంది, 2√D1² ప్లస్ D2². ఇది మనం ఇదివరకే చెప్పాం. సో కాబట్టి 2 ఇంటూ స్క్వేర్ రూట్ D1² అంటే ఎంత అవుతుంది, 6². అలాగే D2² అంటే ఎంత అవుతుంది, 12². ఇప్పుడు మనం అనవసరంగా టైం వేస్ట్ చేసుకుని వీటిని అన్నింటినీ కలిపేసి 6² 12² కలిపేసి అనవసరంగా లెక్కను పెద్దదాన్ని చేసుకునే కంటే నా సలహా ఏంటంటే దీనిలోంచి 6²ని కామన్ తీసేయండి. కామన్ తీసేస్తే ఏమవుతుంది, ఇక్కడ 1, ఇక్కడ ఎంత 2². కాబట్టి 6² బయటకు వస్తే ఎంత అవుతుంది, 6గా మారిపోతుంది. కాబట్టి 2 ఇంటూ 6 1 ప్లస్ 2² అంటే 5. కాబట్టి ఎంత అవుతుంది ఇక్కడ మనకి 2 ఇంటూ 6 12√5. ఇది చుట్టుకొలత కాబట్టి సెంటీమీటర్. ఇది మనకు అడిగిన విలువ. మళ్ళీ మరోసారి వివరిస్తున్నాను. D1 D2 కర్ణాల కొలతలు ఇచ్చాడు. D1 D2 కర్ణాలు అయితే మొదటి కర్ణం కొలత ఇచ్చాడు 6 సెంటీమీటర్లు, రెండో కర్ణం కొలత ఇవ్వలేదు కాబట్టి దాన్ని ఎక్స్ అని మనం తీసుకున్నాం. అలాంటప్పుడు వైశాల్యం యొక్క విలువ ఎంత అవుతుంది, హాఫ్ D1 D2 కాబట్టి 1/2 ఇంటూ 6 ఇంటూ ఎక్స్ అనేది దాని యొక్క వైశాల్యం. అయితే ఆ వైశాల్యం మనకి 3x చదరపు సెంటీమీటర్గా మనం కనుక్కున్నాం. అలాగే మనం కనుక్కున్న 3x చదరపు సెంటీమీటర్ల వైశాల్యం అనేది వాడిచ్చిన 36 చదరపు సెంటీమీటర్లకి సమానం. అలాంటి పరిస్థితిలో ఎక్స్ అనేది ఏమవుతుంది, 12. అయితే ఎక్స్ అనేది మనం ఏం తీసుకున్నాం, రెండో కర్ణం. కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి మన దగ్గర 2 కర్ణాలు ఉన్నాయి. ఒకటో కర్ణం D1 = 6 సెంటీమీటర్స్ మనం తీసుకున్నాం. అలాగే రెండో కర్ణం మనం కనుగొన్నాం, ఏంటది, D2 = 12 సెంటీమీటర్లు. ఇప్పుడు మనకి D1 D2 అంటే కర్ణాలు కొలతలు ఉండేటప్పుడు మనకి దాని యొక్క చుట్టుకొలత కనుక్కోవడం ఎలాగా అంటే 2 ఇంటూ √D1² ప్లస్ D2². దాన్ని మనం కనుక్కోవడం ద్వారా దాని యొక్క కర్ణాల కొలతలు కట్టేయచ్చు. సో కాబట్టి మనం ఇక్కడ 2 ఇంటూ 6² ప్లస్ 12² దాని విలువను ఫైనల్గా కనుక్కుంటే 12√5 అంటే 12√5 సెంటీమీటర్లుగా ఫైనల్గా కనుక్కున్నాం.